కాకినాడ జిల్లా కోటనందూరులోని శ్రీకృష్ణ ఆలయంలో శ్రీ రంగనాథ స్వామి గోదాదేవి అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. నెల రోజుల పాటు స్వామి అమ్మవార్లకు ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహించగా భోగి పర్వదినం నాడు 15వ వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో సాగాయి. మాజీ ఎంపీపీ దంతులూరు చిరంజీవి రాజు ఆధ్వర్యంలో అర్చకులు ప్రభాకర్ శాస్త్రి నేతృత్వంలో కళ్యాణ కార్యక్రమం జరిగింది. ఈ కళ్యాణానికి రావాడ వరహాల బాబు నాగలక్ష్మి, చందక శ్రీను జమునేశ్వరి దంపతులు కళ్యాణకర్తలుగా వ్యవహరించారు. వేద మంత్రోచ్చరణల మధ్య గణపతి పూజతో ప్రారంభమై తలంబ్రాల కార్యక్రమంతో కళ్యాణం ముగిసింది. అనంతరం స్వామి అమ్మవార్లకు ప్రసాదాలు సమర్పించి భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో వందలాది జంటలు పాల్గొని తన్మయత్వంతో పరవశించిపోయారు. భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో జరిపించి, అలాగే మన పెద్దలు శిరవరాయన్ చిరంజీవి రాజు గారు ఆర్థిక సహాయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని, అలాగే గ్రామ భక్తులు భజన బృందాలు, కోటనందూరు భజన బృందాలు 2 ఉన్నాయండి. ఎల్లంపేటలో ఒకటి, అలాగే గొల్లల రామాలయం దగ్గర ఒకటి. వీరు కూడా తెల్లవారుజామున మేలుకొలుపు అనే కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో అనుసరించి ప్రతిరోజు కూడా నెల రోజులు కూడా ఎంతో శ్రమించి ఈ యొక్క కోటనందూరు గ్రామ పేరును నిలబెట్టి భక్తి శ్రద్ధలతో చేసినందుకు వారికి కూడా మా యొక్క ఆలయ కమిటీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ రోజున ఆఖరి రోజున గోదాదేవి కళ్యాణాన్ని ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క గ్రామ భక్తులకు ఆ యొక్క స్వామివారు ఆయురారోగ్యాలనిచ్చి ఇలాంటి కార్యక్రమాలను జరిపించే స్తోమత కలిగించి ఆయురారోగ్యాలను ఇవ్వాలని ఈ యొక్క ఆలయ కమిటీ ద్వారా తెలియజేసుకుంటూ జై శ్రీరామ్. కావున భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి సారి అన్నీ కూడా సమర్పించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారండి. అలాగే అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. తర్వాత ఈ కార్యక్రమానికి అందరూ కూడా చాలా ఆనందంగా వచ్చి కళ్యాణం జరిపించుకుని కళ్యాణం పూజలో పాల్గొని అందరూ కూడా తీర్థ ప్రసాదాలు తీసుకుని అమ్మవారి కృప పాత్రలు కావాలని కోరుకున్నారండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్.